సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి. బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఆల్రెడీ బాగున్నారు కదండి. యాక్టింగ్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండిందా లేకపోతే ఫ్లూక్లో అలా అనుకోకుండా వచ్చేసారా? బట్ యాక్టింగ్లోకి వెళ్ళాలనుకోగానే ఛాన్సెస్ అయితే రావు కదా. స్టార్టింగ్ నా జర్నీ వచ్చేసి ఎలా వచ్చింది మీకు అసలు మేఘ సందేశం కానీ? మేఘ సందేశం అని కాదండి, తిరిగి వాళ్ళ ఆఫీసుల చుట్టూ ప్రొడక్షన్ ఆఫీస్ దగ్గరకు అట్లా ఏమైనా? ఖచ్చితంగా టైం పడుతుంది. ఇండస్ట్రీ అంటే ఖచ్చితంగా టైం పడుతుందండి. ఒకవేళ తొందరగా వచ్చినా కానీ. మీ చేతి మీద ఒక టాటూ చూస్తున్నాను ఇందాక నుంచి నేను. ఏంటది? నానమ్మ హీరో అండి. ఏమైనా చెప్తారా? చెప్పచ్చు. సెల్ఫ్ యాక్సిడెంట్ అండి. ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా మీకు తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయా? అది చాలా మంది చెప్పలేరు. చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయ్యాక కూడా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారండి. క్లీనర్, డ్రైవర్ ఇలాంటి పాత్రలు తెలుగు వాళ్ళకి ఇస్తారు. హీరో హీరోయిన్ పెద్ద పెద్ద పాత్రలు ఏమో బయట వాళ్ళ నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. కామెంట్ తెగ వినిపిస్తుంది. భూమి అక్క భూమి అక్క భూమి అక్క అంటున్నారు కాబట్టి ఇప్పుడు భూమి అక్కకు ఒక ప్రాంక్ కాల్ చేయాలి మీరు. నేను రూమ్కి వెళ్తున్నాను, అర్జెంటుగా ఒక 3K అమౌంట్ ఏమైనా సెండ్ చేస్తారా? ఫేమ్ అనేది గుర్తుపట్టడం కలవరి కోళ్ళ కనుక మనసు నుంచి స్టార్ట్ అయింది నార్మల్గా. బట్ మేఘ సందేశం శివగా మాత్రం చాలా గట్టి పేరు ఇచ్చిందండి. అది నా లైఫ్ని చేంజ్ చేసింది అనుకోవచ్చు. శివ గారికి సీరియల్లో 2 లవ్ ట్రాక్లు ఉన్నాయి, కానీ ఇక్కడ బయట ఉండే బాలు గారికి ఏమైనా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ ఒక 15 మినిట్స్ నుంచి మాట్లాడుతున్నాను అనమాట. సీరియల్లోనే నవ్విస్తారు, కొంచెం సీరియస్గా అలా ఇలా అనుకుంటాం, కానీ బయట చాలా ఫన్నీగా ఉన్నారు. చాలా ఇంటెలిజెంట్ ఫెలో అని చెప్పుకోవచ్చు అలా కూడా. కాకపోతే ఆయన క్యారెక్టర్ గురించి చెప్పాలంటే మీ అందరికీ శివగా తెలుసు, ఇంకొంతమందికి ఇంకెలానో తెలుసు, నాకైతే బాలుగారిలానే తెలుసు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఆన్ స్క్రీన్ చూసే మనిషికి ఆఫ్ స్క్రీన్ చూసే మనిషికి అసలు సంబంధమే ఉండదు. అలాంటి వాళ్ళలో మన బాలుగారు ఒకరనమాట. అలియాస్ శివ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఏ సీరియల్ నుంచి ఉన్నారు, ఏ సీరియల్స్లో ఉన్నారు, ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి, అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడేద్దాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అడగరేమో అనుకుంటున్నా, అడిగేశారు. మీరు అడిగినప్పుడు తప్పదు కదండి. తప్పదని అడిగారా? లేదండి, అది అంటే నేను మనస్ఫూర్తిగా బాగుండాలనుకుని అడగలేదా మీరు నన్ను? మీరు ఆల్రెడీ బాగున్నారు కదండి. శివ గారు చెప్పండి. శివ గారు అనాలా, బాలు గారు అనాలా? మీ కంఫర్ట్ అండి, మీరు ఎలా అంటే అలా. అంతేనా? అంటే బయట మీరు బాలు గారు కదా. ఓకే, బాలు అని పిలవండి, ఫైన్. ఏంటి ఆలోచించారు? ఎక్కువ శివ అని తెలుసానా? శివ అంటే మేఘ సందేశంలో కొంచెం అందరికి పరిచయమే కదా, మీరు అలా పిలుస్తా అనుకున్నాను నేను. ఓకే, బట్ బాలు అయితే మాకు ముందు నుంచి తెలుసు కదా అట్లా. ఓకే అండి, మీ ఇష్టం అండి, మీ కంఫర్ట్. అంతేనా? ఓకే, బాలు గారు, బాలు శివ గారు అని పిలుస్తాను పోనండి. శివ బాలు గారు బాగుంది. 2 సార్లు పలకాల్సి వస్తుందండి అప్పుడు. సో మీరు ఎక్కడి నుంచి, ఐ మీన్ సీరియల్స్లోకి ఎలా వచ్చారనకంటే ముందు మీరు ఎక్కడి నుంచి? మాది ప్రాపర్ వచ్చేసి భద్రాచలం అండి. దాని పక్కన సారపాక, అక్కడి నుంచి వచ్చాను నేనైతే. అంత చిన్న విలేజ్ నుంచి సీరియల్స్లోకి యాక్టింగ్ వచ్చారంటే గొప్ప విషయమే. అయ్యో, దయవచ్చండి, అంత దేవుడి దయ, అలా రాసింది వచ్చాను అంతే. అంతేనా? ఏం చదువుకున్నారు? నేను డిప్లొమా కంప్లీటెడ్ అండి. ఓకే, చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండేనా? అలా ఏం లేదండి, బ్యాక్ బెంచర్. అలా ఏం లేదు. నేను కాలేజ్ టైంలో కూడా బాగా చదివా, ఇలా చెప్పనులే కానీ బాగా ఎంజాయ్ చేశా. ఎట్ ఏ టైం అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యేటోండి నేనైతే. ఈవెన్ మా బ్యాచ్ అందరికి కూడా కొంచెం ఆ విషయంలో నాకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. అండ్ కొంచెం కాలేజ్ టైంలో ఎంజాయ్ అయ్యేది ఉంటుంది, ఆ విషయంలో కొంచెం కోపం కూడా ఉంటుంది వాళ్ళకి. ఓకే, లెక్చరర్స్కి కోపమా మీకు, మీ ఫ్రెండ్స్కా? ఫ్రెండ్స్కి ఎంజాయ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ఈ సార్లు వీళ్ళకైతే ఉంటుంది,
బట్ వాళ్ళిప్పుడు ఓకే. మనోడి లైఫ్‌లో కొంచెం సెటిల్ అయ్యాడు లిటిల్ బిట్ అనే ఫీలింగ్ అలా వాళ్ళకైతే డెఫినెట్‌లీ ఉంది. ఓకే. కొన్నిసార్లు ఫోన్ చేసి మాట్లాడతారు. హ్మ్. ఆహ్, సక్సెస్ అయ్యావురా! గ్రేట్ రా! ఇదన్నీ అలా అంటారు. అప్పుడు హ్యాపీ అనిపిస్తది. ఓకే. మనమేం రాంగ్ వేలో ఎళ్ళలేదు. హ్మ్. ఓకే. అని చెప్పేసి అనిపిస్తది. ఓకే. అమ్మ, నాన్న ఏం చేస్తారు? అమ్మ, నాన్న బిజినెస్ అండి. లైక్ ఇప్పుడు ఆహ్, ఫ్యాన్సీ వ్యాపారం కూరగాయలు లైక్ అలా ఉంటది గదా! హ్మ్. హ్మ్. అలా షాప్ పెడతారు అమ్మ, నాన్న. ఓకే. అమ్మ ఎక్కువ ఇష్టమా? నాన్న ఎక్కువ ఇష్టమా? ఈ క్వెషన్ డిప్లొమాటిక్ క్వెషన్ అని తెలుసు నాకు. బట్ స్టిల్ వాళ్ళిద్దరు కలిసుంటే ఎప్పుడు ఇష్టమండి నాకు. వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారులెండి. మరి ఎవరిష్టం అంటే ఏం చెప్దామండి? ఇద్దరిష్టమే నాకైతే. చెప్పలేరా? కొంచెం ఎక్కువ. కొంచెం ఎక్కువ అంటే నాన్న గురించి ఆలోచిస్తే నాన్న అంటే ఎక్కువ అనిపిస్తది. అమ్మ గురించి ఆలోచిస్తే అమ్మ ఎక్కువ అనిపిస్తది. ఎందుకలా? ఆలోచిస్తే ఎక్కువ అనిపించడం? మీరు చెప్పారు కాబట్టి ఆలోచించాల్సొస్తుంది. లేకపోతే ఆ ఆప్షన్ లేదు గదా నాకు. సో, అంతేగా. అలా. అహా! అందరూ బేసిక్‌గా ఒక డైలాగ్ చెప్తారు. ఇద్దరు 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఆ ఒక 2 కన్ కళ్ళు, 2 చేతులు ఇయన్నీ ఏందండి? ఈ ఇంటర్వ్యూ మీ అమ్మ, నాన్న గూడా చూస్తారు. చూడనీయండి. చూడనీయండా? సో, హ్మ్. యాక్టింగ్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండిందా? లేకపోతే ఫ్లూక్‌లో అలా అనుకోకుండా వచ్చేసారా? ఆహ్, చాలామంది ఇంటర్వ్యూలో నాకు ఫస్ట్ నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. లైక్ అలా చెప్తా ఉంటారు. హ్మ్. బట్ నా జర్నీలో అయితే అది లేదండి. ఓకే. నార్మల్‌గా చిన్నప్పటి నుంచి అలా ఏం లేదు. అండ్ ఈవెన్ నా లైఫ్ డాన్సర్‌గా స్టార్ట్ అయిందండి. హుహు. డాన్సర్‌గా స్టార్ట్ అయింది. ఒక పాయింట్‌లో ఏందనంటే నేను ఇండస్ట్రీకొస్తాను నాకే తెలవదు. ఓహ్! ఆ డాన్సర్‌కి గూడా నేను ఈవెన్ కాలేజీలో గానీ, ఆహ్, ఆహ్, 10థ్ క్లాస్ చదివేటప్పుడు గానీ, ఆహ్, కల్చరల్ యాక్టివిటీస్. ఉంటాయి గదా! హ్మ్. వాటిలో గూడా పార్టిసిపేట్ జేయలే. బికాజ్ అంత భయం నాకు. ఓకే. బట్ స్టేజ్ ఫియరా? కొంచెం. ఫియర్ అని గాదు. హ్మ్. అంత ఎందుకు సాహసం అనే ఒపీనియన్ ఉండే. ఓకే. బట్ దసరా, వినాయక చవితి లైక్ అలాంటి వాటి దగ్గరైతే హ్మ్. ఏసేవాడిని. ఓకే. అక్కడ ఫ్యాన్స్ లైక్ అలా ఉంటారు గదా! ఏసింది ఏది జేసినా హ్మ్. అరుస్తా హ్మ్. ఉంటారు. హ్మ్. అక్కడ ఓకే గానీ, స్టేజ్ మీద ఎయ్యాలనైతే ఉండేది గాదు. ఓకే. దూరంగా ఉండేవాళ్ళు ఆ! కొంచెం. అలా ఒక పాయింట్‌లో ఏందనంటే డాన్స్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్దామని జెప్పేసి మా డాన్స్ మాస్టర్ అశోక్ గారని మాస్టర్ ఉన్నారు. ఓకే. ఆయన దగ్గరికెళ్ళాను. ఇక అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డాన్స్ జర్నీ అలా పోతున్న పాయింట్‌లో ఒక పాయింట్‌లో యాక్టర్‌గా ట్రై చేయొచ్చు గదా! డాన్స్ మంచిగా చేస్తున్నావు హ్మ్. ఇలా అన్నారు. అప్పుడు స్టార్ట్ అయిందండి. ఓహ్! జస్ట్ ఒకరంటే అలా ఆ! స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. డాన్స్ అంటే ఇంకోటి ఎందుకిష్టం అంటే మా బాబాయ్ వాళ్ళు చాలా బాగా ఏస్తారు డాన్స్. హుహు. వాళ్ళకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఒకప్పుడు. ఓకే. వాళ్ళు డాన్స్ చూసినప్పుడు నాకు గూడా ఎయ్యాలి అలా అనిపిచ్చేది. హ్మ్. ఈవెన్ మా చిన్ని బాబాయ్ అనే ఒకాయన ఉంటారు. ఆయన పేరు అలా పిలుసుకుంటాం మేము. ఓకే. ఆయన నేను కొంచెం సిమిలర్‌గా ఉంటాం. చాలా దగ్గరగుంటాం. హ్మ్. సో, ఆయన డాన్స్ స్టైల్ చాలా బావుంటది. నేనేసినప్పుడు ఆయనతో కంపేర్ చేయటం నాకు ఓహ్! ఇంత బావుందా? సో, నాకు గూడా తెలవదు. ఓకే. ఎఫర్ట్స్ పెట్టుకుంటా ఇక్కడి దాకొచ్చానండి. అంతేనా? బట్ యాక్టింగ్‌లోకెళ్ళాలనుకోగానే ఛాన్సెస్ అయితే రావు గదా! ఎలా ఆహ్, వచ్చింది మీకసలు 'మేఘ సందేశం' గాని? మేఘ సందేశం అని గాదండి. స్టార్టింగ్ నా జర్నీ వచ్చేసి హ్మ్. తెలుసో తెలియక ఇండస్ట్రీకెళ్ళాలనే థాట్ అయితే స్టార్ట్ అయింది మైండ్‌లో. ఓకే. ఒక పర్టిక్యులర్ టైమ్‌లో నేనేం చేసేదానంటే, ఇప్పుడు మనం బాధలుంటే వాట్సాప్ స్టేటస్ పెడతాం హ్మ్. గదండీ! హ్మ్. హ్మ్. సో, నేనట్లా ఇండస్ట్రీ గురించి స్టేటస్ పెడుతుండే. ఓహ్! ఊకే. ఓకే. ఊకే పెడుతుంటే ఒక అన్న చాలా క్లోజ్ ప్రసాద్ అన్న అని. హ్మ్. అన్న ఒకసారి మీట్ అవుదాంరా అని జెప్పేసి పిలిచాడనమాట. ఓకే. పిలిసి ఏం జెప్పాడనంటే, "నువ్వు నాకేం ఆన్సర్ జెప్పకు. నువ్వు ఇండస్ట్రీ అంటే ఇష్టమని జెప్తున్నావు. హ్మ్. దాని గురించి నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టావు. ఓకే. ఆహ్, నిన్ను నువ్వు క్వెషన్ ఏసుకో" అనండు. హ్మ్. ఈ అన్నేంది పిలిసి 2 మాటలు మాట్లాడి ఎళ్ళిపోయిండు. ఈయనిష్టమా అని జెప్పేసి నేను మనసులో అనుకున్నలా. హ్మ్. కట్ జేస్తే ఒక పాయింట్‌లో 'బిగ్ బాస్' జూస్తున్నానండి నేను. ఓకే. సోహెల్ గారి జర్నీ వస్తుంది. హ్మ్. నాకిది తప్ప ఏం రాదు సార్. నా లైఫ్ ఇదని జెప్పేసి ఒక పాయింట్‌లో అవునవును. అవును. మాట్లాడతారు. హ్మ్. ఎందుకో నన్ను నేనక్కడ చూసుకున్నట్టు అనిపిచ్చింది. ఓహ్! అంటే నేనేం జేయలేదనంటే ఇదేనేమో రీజన్. మనం స్టార్ట్ జేయాలిగా ఎఫర్ట్స్ పెట్టాలిగా అని జెప్పేసి పర్టిక్యులర్‌గా ఇంట్లో అడిగా అప్పుడిగ. హుహు. అడిగి లేదమ్మా నేనింకా ఇండస్ట్రీకెళ్తా. ట్రై జేస్తా ఏదోకటి. అది వస్తదో రాదో అట్‌లీస్ట్ నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది గదా లైఫ్‌లో. హ్మ్. ఒకళ్ళు అయితేనేమో అయితాం. లేకపోతే ఓకేరా ఇండస్ట్రీ చాలా పెద్దది. మనం ఏం జేయలేము. హ్మ్. మన వల్ల కాదనే సెన్స్‌లో హ్యాపీగా ఉండొచ్చు కదండీ లైఫ్ లాంగ్ ఏ వర్క్ ఆ! చేసినా. ఆ వేలో నేను ఆలోచించి ఇండస్ట్రీకి రావటం కానీ మొదలైంది. అమ్మ, నాన్న వాళ్ళకంటే మిడిల్ క్లాస్‌లో ఏదైనా ఒక జాబ్ జేసుకొని సెటిల్ అవ్వమనే ఉంటారు పేరెంట్స్ అవునా? బేసిక్‌గా. నేను ఇండస్ట్రీకెళ్తా, యాక్టింగ్ జేస్తా అంటే హ్మ్. అసలు ఒప్పుకునే పేరెంట్స్ చాలా తక్కువ గదా! ముందు వాళ్ళకి భయం ఉంటది పాపం ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం పక్కన పెడితే. ఆహ్, దీనికి ఎలా చెప్పాలంటే
మా నాన్నగారికి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి. ఓకే. మా తాతయ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గార్డు. హ్మ్. మా తాతయ్య శాలరీ వస్తే చేయకుండా ఒక 2, 3 టైమ్స్ చిరంజీవి గారిని చూడటానికి అసలు వితౌట్ ప్లాన్‌తో హైదరాబాద్ వచ్చేవాళ్ళంట. ఓహ్! ఆ అమౌంట్ అయిపోయినప్పుడు ఎలాగోలా ఇంటికెళ్ళిపోయేటోళ్ళు. హ్మ్. హ్మ్. సో, మా నాన్నకి దానివల్ల ఇష్టమో మరి ఏంటో తెలవదు గానీ, ఒక పాయింట్‌లో మా నాన్నగారు గూడా ఒప్పుకున్నారు. ఓకేరా అని జెప్పేసి. యాక్టింగ్‌లోకి ఆహా! వెళ్తే నా కొడుకుని గూడా చూసుకోవచ్చు కదా! చూసుకోవచ్చు గదా! అని. హుహు. అండ్ మా నాన్న డ్రీమ్ అంట. అంటే డ్రీమ్ అంటే హ్మ్, ఒక సామాన్యుడికి ఒక హీరోని చూడడం అనే అంతకు మించిన హ్మ్. అప్పట్లో అలా ఉండేది కదా! ఉండేదండి. చిరంజీవి గారంటే పిచ్చి ఇంక బట్టలు చింపుకొనైనా అవునవునవును. ఆయన చూడడానికి ఎళ్ళేవారు. ఈవెన్ అవును. నాకప్పుడేం తెలవదు గదండీ. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఏ జనరేషన్‌కో ఆ హీరో ఉంటరు. అవును. నాకిప్పుడు రీసెంట్‌గా ఒక యాక్టర్ అయ్యాక ఒకప్పుడు సినిమాని సినిమాలా జూసేటోడిని. లైక్ ఎలా అంటే ఒక ఏడుస్తుండు. హ్మ్. ఇప్పుడు ఒక యాక్టర్ అయ్యాక ఆ సెన్స్ ఎలా పెట్టుకుంటుండు, ఆ హ్మ్. ఎమోషన్ ఎలా క్యారీ చేస్తున్నారు, ఆ షివరింగ్ ఎలా వస్తుంది బాడీలో, ఆ బ్రీత్ తీసుకునే విధానం ఇయన్నీ చూసాక, ఒరేయ్! ఇంత పెద్ద యాక్టర్‌లారా మనం ఇన్ని రోజులు మిస్ అయింది. ఇందుకేనా వీళ్ళు హ్మ్. మెగాస్టార్‌లయ్యారు. హ్మ్. లేకపోతే నేచురల్ స్టార్ 'నాని' గారు గాని, హ్మ్. 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 వీళ్ళందరూ యాక్టింగ్ చూస్తుంటే నాకు లిటరల్లీ గూస్ బంప్స్ అండి రీసెంట్ టైమ్స్‌లో. హ్మ్. హ్మ్. అందుక్ అంటే హ్మ్. మనం మామూలుగా ఉన్నప్పుడు వాళ్ళని చాలా నార్మల్‌గా చూస్తాం. ఆ! ఏడ్చారు, ఆ! నవ్వారు, ఏమైంది ఒక అయిపోయిందని. ఎమోషన్‌లో ఎళ్ళిపోతాం. అవును. బట్ ఒక యాక్టర్‌గానే దాంట్లో ఉన్న డెప్త్ అర్థమైద్ది. అదే. 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 కొన్ని సార్లు చాలా మంది యాక్టర్‌లకి డైలాగ్స్ ఉండవండి. హ్మ్. పెద్ద పెద్ద యాక్టర్‌లైనా హ్మ్. అవును. వాళ్ళు సస్టైన్ చేసే విధానం, ఆ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అండి అదైతే. ఓకే. అదైతే నేర్చుకుంటాను రీసెంట్‌గా. అది ఎక్కడి దాకా నేర్చుకున్నానో తెలవదు గానీ, ఓకే. అది చూసి చాలా హ్యాపీ అనిపిస్తది. హ్మ్. సో, అలా ఆ డ్రీమ్ గురించి మీ నాన్నతో చెప్తే ఆయనకు గూడా అలా ఒక డ్రీమ్ ఉండింది కాబట్టి స్టార్టింగ్‌లో నాన్నకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళ తమ్ముళ్ళు కూడా డాన్స్ అది ఇది అని చెప్పి హ్మ్. కొంచెం కెరియర్‌ని హ్మ్. సైడ్ ట్రాక్ ఎక్కారు గదా! ఓకే. సో, అలా అనుకున్నారు. బట్ ఒక పాయింట్‌లో ఒప్పుకున్నారు. హ్మ్. ఎళ్ళు చెయ్యి హ్మ్. ఏదో ఒకటి ఆ! ట్రై అలా. చెయ్యి ముందు చూద్దాం హ్మ్. అన్నట్టు. అలా. అమ్మ? అమ్మ ఫస్ట్ నుంచి నాకు ఇగ అమ్మ నేను వేరు గదండీ ఒక పాయింట్‌లో. హ్మ్. నేనేది జెప్పినా మా అమ్మకి ఓకే. వీడేదైనా జేస్తాడు. ఓకే. వీడు చెయ్యగలడు. ఫస్టు మా అమ్మకున్నంత నమ్మకం నాకు గూడా ఉండదు ఒక్కొక్కసారి. సో, అలా. నా కొడుకు ఏం చేసినా ఆ! చేస్తాడు, చేస్తాడు. సాధిస్తాడు. హ్మ్. అనే ఉంటది మమ్మీకి. మీరొక్కరేనా? అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఉన్నారా? హ్మ్. అన్నయ్య? అన్నయ్యకి గూడా ఇండస్ట్రీ అంటే ఇష్టం. బట్ ఓకే. ఒక పాయింట్‌లో అన్నయ్య రాలేకపోయారు ఇండస్ట్రీకి. హ్మ్. హ్మ్. సో, అక్కడి నుంచి ఇలా దైవేచ్ఛ. ఆయన అనుకున్నాడు మీరొచ్చేసారు. అంతే అంతేనే అవును. హ్మ్. అంటే స్టార్టింగ్ కెరియర్ అంటే ఇప్పుడు కాదు. చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నారా మీరు? ఒక నేనొచ్చేసి ఒక 4-5 ఇయర్స్ అయితుందండి. ఓహ్! 4-5 ఇయర్స్ అయితుంది. అండ్ నాకు కొంచెం దేవుడి దయ వల్ల హ్మ్. లక్ అనేది కొంచెం ఫేవర్‌గా ఉందండి. మొత్తం నా హార్డ్ వర్క్ అని నేనేదో సెల్ఫ్ చెప్పుకోలేను. హ్మ్. హ్మ్. లక్ కూడా చాలా ఫేవర్‌గా ఉందండి. ఓకే. చాలా అంటే చాలా. హ్మ్. అంటే కొంచెం త్వరగా వచ్చాయి. త్వరగా రావటం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు, ఐదుగురు ఉన్నారు ఆపర్చునిటీ కోసం ఎదురు చూడటం. హ్మ్. సో, వాళ్ళని దాటి నా దగ్గరకొస్తది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. ఓకే. మీకొచ్చేసినా గానీ హ్మ్. ఏదో సిట్యుయేషన్ మీకు ప్రాబ్లమ్ క్రియేట్ అవ్వటం. హ్మ్. మీరు చేయలేకపోవటమో సంథింగ్ నాకొచ్చినప్పుడు లక్కీగా నేను ఆ టైంలో ది బెస్ట్ చేయటం. సో, ఇలా లక్ అనేది చాలా ఫేవర్‌గా ఉందండి అబ్బో! నాకైతే. దేవుడు ఎందుక ఆ! చాలా ఇదైతే సపోర్ట్ నిజమండి. చేస్తున్నాడు. ఓకే. హ్మ్. సో, 'సుందరి' ఫస్ట్ 'సుందరి' సీరియలు, హ్మ్. తర్వాత 'మనసంతను' సీరియలు హ్మ్. ఇయన్నీ వన్ డే రోల్ చేశా. హ్మ్. కట్ చేస్తే మళ్ళీ ఒక పాయింట్‌లో 'సుందరి' సీరియల్ కంటిన్యూటీ రోల్ చేశా. ఓకే. విలన్‌కి నెగెటివ్ షేడ్‌లో ఓకే. ఫ్రెండ్. ఈ త్రిబ వన్ డే రోల్ అంటే ఏంటి? మొత్తం గుంపులో ఒకరు ఉంటారా అహా! వన్ అలానా? డే రోల్ అంటే అండి హ్మ్. అది గుంపుల అనేదేంటంటే జూనియర్ ఆర్టిస్ట్‌కండి. హ్మ్. వన్ డే రోల్ అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటదండి. ఓకే. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆఫీస్‌లో మీరొక జాబో సంథింగ్ ఒక యాహ్! పీఏ యాహ్! ఉంటాడు. హ్మ్. ఆ పీఏ ఒక ఫైల్ పట్టుకొని రావటం. ఆహా! లేకపోతే వచ్చి ఎళ్ళిపోయేది ఎమ్మటే. ఒక 2, 3 డైలాగులు. ఓకే. ఓకే. సో, అలా కనిపిస్తాడు. ఒక సీన్, ఒక షాట్ ఒక ఉంటది. డైలాగులు కొన్ని ఓకే. ఎక్కువుండొచ్చు, తక్కువుండొచ్చు ఆ రోలు. ఆ హ్మ్. ఒక్క రోజు మించి నీకు మళ్ళీ ఉండదు షూటు. ఆహా! దాన్ని వన్ డే రోల్ అంటారు. నాకు ఓకే. తెలిసిన మట్టికైతే. హ్మ్. ఓకే. మ్యాక్స్ అదే అండి. ఓకే. మ్యాక్స్ అదే. ఓకే. ఆ వన్ డే రోల్ చేస్తే సరిపోతుందా? అంటే మళ్ళీ మంత్ అంతా ఖాళీగా ఉండాలి గదా! ఇంకా ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నాం గదండీ! హ్మ్. అండ్ ఆ టైంలో వన్ డే రోల్ లాగా అనిపియదండి. మనం ఏదో సాధించేసిన ఫీలింగ్ ఉంటది. అదేలే. బికాజ్ మనకి స్టార్టింగ్ పునాది లెక్క అనిపిస్తది. ఎందుకనంటే మనం ఏదైనా చేస్తామా లేదా అన్న సెన్స్ కాడి నుంచి హ్మ్. ఓకేరా బాబు ఏదో ఒకటి చేయగలం. హ్మ్. కెమెరా అంటే ఇట్లుంటదా? మనం చేయగలమా లేదా ఏదో ఒకటి. హ్మ్. ఇంకా మనం ది బెస్ట్ చేయాలి. ఏదో ఒక ఒపీనియన్‌కొస్తాం. అదే. అదే. ఆహా! ఇదొక డైలాగ్ ఉంటది. నీకెంతొచ్చినా నీకు చేయడానికి ఎవరో ఒకరు ఆఫర్ ఇస్తే కదా! ఎవరో ఒకరు ఆపర్చునిటీ ఇస్తే కదా! అవునండి. ముందు అవునవును. నువ్వుని. అవును. అలాంటి ఛాన్స్ ఒకటి అలా పుష్ ఉంటే ఆ! మీకట్లాంటి 'సుందరి.' 'సుందరి' అండి. స్టార్టింగ్ అయితే డెఫినైట్‌లీ నేను మర్చిపోలేను. అండ్ నాకు ఫేవరెట్‌లో వన్ ఆఫ్ ది డీఓపీ గారు 'శంకర్ సార్' అని ఒకళ్ళుంటారు. హ్మ్. హ్మ్. ఫస్ట్ డే నేను షూట్ చేశాను.
నేను ఎంత చేసినా నాకు తెలియదండి. నాకు ఎందుకనంటే ఒకళ్ళు నేను బాగా చేసినా అని కూడా చెప్పుకోలేను. ఎందుకంటే నాకు తెలియదు. ఓకే. కానీ భయం లేకుండా చెప్పడానికి ట్రై చేశా. హ్మ్. చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. లుక్ వైజ్ సంథింగ్ అయి చిన్న అప్ చేయటం ఇలాంటివి. హ్మ్. బట్ డెఫినెట్లీ ఒక మంచి ఆర్టిస్ట్ అవుతావురా బాగా ట్రై అని చెప్పారు. ఓకే. అండ్ శంకర్ గారిని సార్ని ఎప్పుడైనా చూసినా కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. లొకేషన్లో కనపడుతూ హ్మ్. ఉంటారు. హ్మ్. హ్మ్. చాలా మంచిగా ఇప్పుడు ఆయన అనిపిస్తుంది. గూడా హ్యాపీగా ఫీల్ అవుతుండొచ్చు గదా! మేబీ అండి. సో, ఒకరోజు అలా చేసుకొని మిగతా రోజులు వెతుక్కుంటూ వెళ్ళేవారా ఛాన్సెస్ కోసం? అంతే అండి, అంతే. అవును. తిరిగేవాళ్ళా ఆఫీసుల చుట్టూ ప్రొడక్షన్ ఆఫీస్ దగ్గరకి అట్లా ఏమైనా? ఆఫీసులు చుట్టని కాదండి. స్టార్టింగ్‌లో నేను మూవీస్‌కి ట్రై చేశానండి. ఓహ్! ఎందుకంటే నాకు ఆ పర్టిక్యులర్ టైంలో నాకు టైం ఎక్కువ లేదు. హ్మ్. టైం ఎక్కువ లేదనంటే నాన్నగారు ఇట్లా దూరమయ్యారు మాకు. ఓకే. నాన్నగారు దూరమయ్యాక నేను ఇండస్ట్రీకొచ్చా. ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి. ఇంక ఇది కాదు మీ లైఫ్ అని. నాన్నగారు లేరా? ప్రెజెంట్ లేరు. ఓహ్! ఆ టైంలో లేరు. ఓకే. ఇంక ఏదో ఒకటి చేద్దాం. ఎక్కువ కాలం అమ్మోల్ని ఇబ్బంది పెట్టొద్దు. నా టార్గెట్ అప్పుడు ఎలా ఉండేదంటే నాకు తెలవదు. హ్మ్. అందరూ 10 ఇయర్స్ పట్టింది, 20 ఇయర్స్ పట్టింది లైక్ ఇలా చెప్పేవాళ్ళు. హ్మ్. ఆహ్, ఆ టైంలో డిసైడ్ అయినా. లేదు ఎందుకు ప్రాపర్‌గా ట్రై చేద్దాం. అది వస్తదో రాదో ఒక 6 మంత్స్ టార్గెట్ పెట్టుకుందాం. చాలు నాకని ఓవర్ కాన్ఫిడెంటో లేకపోతే ఫ్యామిలీ సిట్యుయేషన్స్ వల్ల నేను అట్లా హ్మ్. డిసైడ్ అయిపోయినా. ఇలాగ ఎళ్ళాలి. ఓకే. ఎవరేం చెప్పినా నాకు ఇదే మైండ్ సెట్ ఉండేదండి. హ్మ్. కానీ కట్ చేస్తే జర్నీ చేయంగా అర్థమైందంటే డెఫినెట్‌లీ టైం పడతది. హ్మ్. ఖచ్చితంగా టైం పడతది. ఇండస్ట్రీ అంటే ఖచ్చితంగా టైం టైం పడతది. పడతదండి. ఒకవేళ తొందరగా వచ్చినా గాని అది యూజ్ ఉండదని నాకు అనిపించింది. ఈ రోజుకి ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు ఈ ఎక్స్‌పీరియన్స్‌తో కొంచెమన్నా చేయగలనండి. అంటే హ్మ్. ఏదో పెద్ద యాక్టర్‌గా గాను ఏదో చాలా మంచిగా వచ్చేలాగా సీన్ యాక్టింగ్ చేయటం గాదు. హ్మ్. ది బెస్టే తీయగలం ఇప్పుడు. ఓకే. కానీ ఒకప్పుడు ఆపర్చునిటీ వచ్చినా గాని చేయలేం. ఎందుకంటే మనకు ఆ సెన్స్ తెలవదు గదండీ. హ్మ్. అవును. కెమెరాకి ఏం కావాలో మనకు తెలవదు. తెలీదు గదా! అవును. సో, ఇప్పుడు పర్లేదు గానీ అప్పుడు చాలా కష్టం గదండీ హ్మ్. అదంతా. మీ చేతి మీద ఒక టాటూ చూస్తున్నా ఇందాక నుంచి ఆ! నేను. ఏంటది? నానమ్మ హీరో అండి. ఓకే. ఐ మీన్ ఇందాక చనిపోయారన్నది. ఏమైంది చెప్తారా? ఐ మీన్ చెప్పొచ్చా? సెల్ఫ్ యాక్సిడెంట్ అండి. ఏం తెలవదు. మనకి నాన్నగారు వస్తుంటే ఆహ్, ఇంకా అలా జరిగింది. అప్పటిదాకా మాకు వేరే లోకం లేదు. డ్యాడీ రిలేటివ్స్ ఇంటికి అటు గూడా ఎటు పంపరు. హ్మ్. ఆహ్, ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీకి అపోజిట్‌గా ఒక పాయింట్‌లో మమ్మీ కోసం, మా కోసం ఓకే. కెరియర్‌ని స్టార్ట్ చేశారు. హ్మ్. ఇంకా దూరమయ్యే వరకు మాకేం లిటరల్లీ ఇప్పటికి అర్థం కాదండి. ఫోను చేస్తే నాన్న ఎత్తుతురు. హ్మ్. లేకపోతే ఇలాగే ఉంటది. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2020లో జనవరి ఆ టైంలో దూరమయ్యారండి. ఓకే. 6 హ్మ్. ఇయర్స్ అవుద్ది. 6 ఇయర్స్ జనవరొస్తే. అయితుంది. హ్మ్. అండ్ ఈరోజు మా మా డ్యాడ్ బర్త్‌డే కూడా. ఓహ్! హ్యాపీ బర్త్‌డే అంకుల్ థాంక్ యూ. మీరెక్కడున్నా థాంక్ యూ. యాహ్! అండ్ లక్కీగా ఈరోజు ఇంటర్వ్యూ రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. మా నాన్న బర్త్‌డే రోజు. హ్మ్. బాగా ఇష్టమా? టాటూ కూడా ఏయించుకున్నారు. నాన్న దూరమయ్యాక ఏపిచ్చానండి. అంటే లైఫ్ లాంగ్ నాతో ఉండాలి మా నాన్న అని చెప్పేసి. ఇది ఉంటే ఉంటదని కాదు. హ్మ్. హ్మ్. ఒక చిన్న ఫీలింగ్ ఉంటాడు కదా నాన్న నాతో అని హ్మ్. చెప్పేసి హ్మ్. అంతే. కానీ ఒకటుంటది గదా! మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలీదు. మనిషి ఎళ్ళిపోయాక అలా బాగా ఏం మిస్ లేదండి. అవుతామని. అలా ఏం లేదు. హ్మ్. ఉన్నప్పుడు తెలియకపోవటం కాదు. మా ఫ్యామిలీలో మా అన్నయ్య, మా అమ్మ, నేను హ్మ్. మా నాన్నగారు. నలుగురం చాలా అంటే లైక్ ఇక ఒక ఫ్రెండ్స్ ఇలా ఉంటామండి. అసలు ఓకే. మాకు వేరే ఫ్యామిలీతో సంబంధం లేదు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ముందుల ₹1,00,00,000 సంపాదించినా మాకయ్యేముండదు. హ్మ్. మనం ఈరోజు మంచిగా తిన్నామా? ఈరోజు మంచిగున్నామా? నా కొడుకులకి మంచి బట్టలు కొన్నానా? ఓకే. ఈ సెన్స్‌లోనే ఉండేది మా నాన్నది. హ్మ్. అండ్ ఫస్ట్ నుంచి కూడా బాగుండేవాళ్ళు చూసుకోవడం గాని మీరైనా. అసలు మా నాన్నంటే మాకు చాలా ఇష్టమండి. మా అన్నకి, మా నాన్నకి. ఈవెన్ మీరు ఇందాకల అడిగారు ఎవరెక్కువ ఇష్టం అని. హ్మ్. ఒక పాయింట్‌లో చెప్పలేకపోతున్నా మా నాన్నంటేనే ఎక్కువ ఇష్టం ఇంకా. కాకపోతే రీసెంట్ టైమ్స్‌లో అమ్మ మమ్మల్ని పెంచిన విధానం ప్రకారం చూస్తే హ్మ్. ఇంకా అమ్మ కాదు దేవత అనే సెన్స్ అలా ఉంటది కదండీ తప్పకుండా. ఉంటదిలెండి. నాన్న లేకపోయినా ఆవిడొక్కటే నిలబడి చాలండి చూసుకోవడం. చాలా. ఇప్పటికి గూడా ఈ రోజుకి గూడా నన్ను చూసుకుంటది మా అమ్మ. అవునా? అమౌంట్ ఇప్ పరంగా అయినా మీరు చూసుకోవట్లేదా? నేను చూసుకుంటా అండి. హ్మ్. నాదేంటనంటే ఇప్పుడు నాకు పేమెంట్స్ ఏమన్నా వచ్చినా హ్మ్. నేను మమ్మీకి కొట్టేసి నేను మమ్మీ దగ్గర నుండి తీసుకుంటా. ఓహ్! అవసరమైతే నేను ఒకవేళ సర్టెన్ అమౌంట్ ఇచ్చేసి హ్మ్. దానికన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు కొన్ని సార్లు నా ఓకే. మెయింటెనెన్స్‌కి. హ్మ్. బట్ అమ్మ ఇప్పటికి కూడా కష్టపడి పెంచడం అనేది అది నాకు నిజంగా గ్రేట్ అనిపిస్తదండి. దే ఆర్ గ్రేట్ అంతే ఆబ్వియస్‌లీ. ఈవెన్ కొన్ని సార్లు అమౌంట్ ఏమన్నా అవసరం ఉందనుకోండి, హ్మ్. అడగాలంటే ప్రతిసారి మనకు కూడా ఇబ్బందిగా ఉంటది ఇబ్బంది కదా! ఉంటది గదా! ఇప్పుడు అప్పుడు రీల్ యాక్టింగ్ చేయాల్సొస్తది. హ్మ్. హలో అమ్మ అంటే తిన్నవారా అంటే, తిన్నా అమ్మ అంటే, తినలేదు నాకు అర్థమైందని డబ్బులు కొట్టడం. ఓహ్! సో, అలా అర్థం చేసుకుంటారు బాగా మమ్మీ. ఇండస్ట్రీలోకొచ్చాక గూడా మీకు తినకుండా ఉన్న రోజులు గూడా ఉన్నాయా? అది చాలామంది చెప్పలేరు. సీ చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులయ్యాక కూడా ఆ సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తారండి. ఓహ్! అంటే నేను చూసిన జర్నీ వైస్ అయితే చెప్తున్నా.
ఓకే. చాలామంది బట్ అదొక రంగుల ప్రపంచం. సంపాదిస్తారు, బాగా తింటారు, బాగా ఉంటారు. మంచి మంచి ఇల్లులు కొంటారు. మంచి మంచి కార్లు, బంగ్లాలు ఉంటాయంటారు గదా! ఉంటాయండి. ఎట్ ఎ టైమ్ ఇప్పుడు ఏదో సామెత ఉంటది. అది నాకైతే రాదు. బట్ ఎవరికుండే సిట్యుయేషన్స్ వాళ్ళకుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ లక్షల్లో సంపాదించారనుకోండి. హ్మ్. మన జర్నీ ఎలా అయిపోయిందంటే తెలియకుండా లక్షల్లో అప్పుండటం, యెస్. ఆ వడ్డీలు కట్టడం అవును. సంథింగ్ అలా. హ్మ్. సో, మరీ ఫుడ్ కోసమని స్ట్రగుల్ కాకపోయినా, అరె! ఏంట్రా రేపు ఏంటిది సిట్యుయేషన్? హ్మ్. ఆ అమౌంట్ ఎలా కట్టాలి? ఈ స్ట్రగుల్ అయితే చాలా మందున్నారండి. ఉన్నారు. హ్మ్. మీరున్నారా అందులో? నేనున్నానంటే ఇంకా బాగా చూసుకోవాలి ఫ్యామిలీని. అదైతే గట్టిగుందండి డెఫినెట్‌లీ. అమ్మని బా జూసుకోవాలి. ఇంకా బాగా చూసుకోవాలి. అమ్మని ఏం జేపియకూడదు. హ్మ్. ఇంట్లో ఉండి పెంచాలి. ఇంకా అంత గట్టిగుంది నాకు. ఓకే. చూద్దాం. దయచేసి ఖచ్చితంగా. హోప్‌ఫుల్లీ అవుతది. దయచేయండి. దేవుని బా నమ్ముతారా? ఆ! రీసెంట్ టైమ్స్‌లో చాలా భక్తి పెరిగిందండి. రీసెంట్ టైమ్స్‌లో పెరిగిందా? రీసెంట్ టైమ్స్‌లో అంటే అంతకుముందే ఈ మనకెప్పుడైనా గానండి నాకు తెలిసి ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా తెలుసో తెలియక మనకు కష్టాలు ఎక్కువైనప్పుడో, బాధలో ఉన్నప్పుడే మనకు దేవుడు దేవుడు గుర్తొస్తాడు. బాగా గుర్తొస్తాడు. అండ్ అది మన నమ్మకమో ఏదో తెలవదు గానీ హ్మ్. హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటాం గదండీ! జరుగుతాయి. అది జరిగినప్పుడు ఓకేరా నాకంటూ ఒకళ్ళున్నారు. హ్మ్. ఆహ్, చూస్తున్నారు పైనుంచి నన్ను. చూస్తున్నారు. మనం పూజ చేయడంలో తప్పు లేదు. హ్మ్. మనకు మంచి జరుగుతుంది. ఎవరిని నమ్మేదానికన్నా దేవుడిని నమ్ముదాం. కనిపించినా కనిపించకపోయినా జరుగుతుంది అనే సెన్స్‌లో ఉంటదండి డెఫినెట్‌లీ. కనిపించకపోయినా ఖచ్చితంగా ఉంటారిక్కడ. ఖచ్చితంగా ఉంటారండి. అవును. అది మాత్రం నిజమే. సో, యాహ్! ఈ పర్సనల్ విషయాలు కొంచెం సేపు పక్కన పెడితే, హ్మ్. 'మేఘ సందేశం' ఎలా వచ్చింది ఈ రోల్ మీకు? అది కూడా చాలా ఆహ్, మంచి రోల్, పెద్ద రోల్ మీకోసం మీకే ఒక 2 అదే 1 ఆర్ 2 లవ్ క్యారెక్టర్‌లు కూడా పెట్టారంటే అవును. మంచి రోల్ కదా! సో, అవును. ఎలా వచ్చిందిది? ఈ మేఘ సందేశం వచ్చేసి మేనేజర్ గారు రాజేంద్ర గారండి. 'మనసంతా నువ్వు వన్ డే రోల్' చేశాను గదా! హ్మ్. అప్పుడు సార్‌తో నేను జర్నీ చేశాను. వన్ డే రోల్ చేసినా గానీ సార్ నంబర్ ఉంది నా దగ్గర. హ్మ్. హ్మ్. అండ్ 'సుందరి' సీరియల్‌లో త్రిభువన్ అని జెప్పేసి నాకు ఇండస్ట్రీలో నాకు నిజం చెప్తున్నా అండి చాలా అంటే చాలా ఇష్టం. లైక్ ఓన్ బ్రదర్ ఇంకా. ఓకే. ఆహ్, త్రిభువన్ గారు మన 'మేఘ సందేశంలో' చేస్తున్నాడు. హ్మ్. నేను 'కలవరకోడ'లో కనకమహాలక్ష్మి చేస్తున్నా జీ తెలుగు. ఓకే. లొకేషన్ కొంచెం దగ్గర. హుహు. ఓకే. నాకు సీన్ వచ్చేసి ఈవినింగ్ ఉంది. హ్మ్. నేను రెస్ట్ తీసుకునే టైం. త్రిభువన్నకి ఏం చేస్తున్నావు నన్ను నార్మల్ కాల్ చేస్తే, లొకేషన్ ఇక్కడే కదా పక్కనే కదా రా అని చెప్పేసి అని అన్నారు. హ్మ్. కట్ చేస్తే రాజేంద్ర అన్నతో మాట్లాడాను. హ్మ్. ఎలా ఉన్నావు తమ్ముడు అది అని అంటే, ఫైన్ అన్న మంచిగున్నా ఏదనన్నా. ఏం చేస్తున్నావు అంటే, ఇట్లా కలవరకోడలో కనకమహాలక్ష్మి చేస్తున్నా అని చెప్పా. హ్మ్. మీ దాంట్లో ఏమైనా ఉంటే చెప్పండి అన్న నెక్స్ట్ టైమ్ అని అంటే, తప్పకుండా ఇదని చెప్పేసి రాజేందర్ సార్ మాట్లాడారు. హ్మ్. ఒక పాయింట్‌లో మా అన్నయ్య సీరియల్ చేస్తున్న జీ తెలుగు. హ్మ్. ఈ కలవరకోడలో కనకమహాలక్ష్మితో. అండ్ కొత్త సీరియల్ స్టార్ట్ అవ్వడం వల్ల ఆ సీరియల్ కొంచెం దాన్ని ఆపారు. ఓకే. సో, నేను ఖాళీగున్నా ఒక కలవరకోడలో కనకమహాలక్ష్మి చేసుకుంటున్నా జీ హ్మ్. తెలుగు. హ్మ్. ఇంగ రాజేందర్ సార్ ఫోన్ చేసి, "ఇట్లా హీరోయిన్ తమ్ముడుగుంది చేస్తావా?" అంటే, "ఓకే" అని ఇదని చెప్పేసి మాట్లాడినా. ఓహో! ఇంకా ఆపర్చునిటీ వస్తే మనం ఏం చెప్పలేం హ్మ్. గదండీ! హ్మ్. హ్మ్. సో, చేస్తా అని చెప్పాను. కొంచెం ప్రాసెస్ ఉంటాయి గదా! అవును. ప్రొఫైల్ షేర్ హ్మ్. సంథింగ్ ఒక్కొక్కసారి. ఇయన్నీ చూసి చూసి ఫైనల్‌గా 'మేఘ సందేశంలో' శివగా మీ అందరి ముందున్నా. బట్ అనుకోకుండా వచ్చింది అది గూడా. అనుకోకుండానే అదైతే అనుకోకుండా గాదండి. బికాజ్ ఎందుకనంటే, స్టార్టింగ్‌లో వచ్చిన ఆపర్చునిటీస్ అనేయి హ్మ్. అనుకోకుండా అయితాయి జర్నీ. అవును. హ్మ్. అండ్ కొంచెం జర్నీ చేసాక వచ్చాయనంటే కొంచెం మరీ మొత్తం నాదని చెప్పలేను గానీ లిటిల్ బిట్ హార్డ్ వర్క్ అయితే డెఫినెట్‌లీ అయ్యో! అది ఉంటదండి. ఉంటుందిలెండి. బట్ మీరు ఆ రోజు ఆ సెట్‌కి అనుకోకుండా వెళ్ళడం ఇదే అక్కడ అదే ఇలా చెప్తున్నా ఆ! గదండీ. లక్ అనేది నాకు అదే. సీరియస్‌లీ నాకు రాసుందో లేదో నాకు తెలవదండి. ఎక్కడి హ్మ్. దాకా ఎళ్తానో, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయితానో, ఏం చేసినో తెలవదు. హ్మ్. లక్ అయితే డెఫినెట్‌లీ నా వెనకుందండి. కానీ 'మేఘ సందేశంలో' మాత్రం ఒక మంచి రోల్ పడిన తర్వాత ఇండస్ట్రీలో చూసే చూపు, మాట్లాడే తీరు మారాయా కొంచెం ఏమైనా? చూసే చూపు, మాట్లాడే మాట. అది మారిందో లేదో తెలవదు గానండి. హ్మ్. నాకైతే మంచి ఫ్యామిలీ దొరికిందండి. అవునా? బికాజ్ నన్ను చూసే చూపు ఇవన్నీ నేను నెగెటివ్ ఉన్న వాళ్ళతో నేను ఉండను గాబట్టి హ్మ్. హ్మ్. నాకంత ఏం ఆ విషయంలో తెలవదు. ఓకే. బట్ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఈళ్ళందరూ ఓకే. వీడు సెట్ అయ్యాడు. హ్మ్. మంచి రోల్ పడ్డదని వాళ్ళు హ్యాపీ అయ్యారు. అండ్ సీరియలే గాకుండా అందులో ఉన్న యాక్టర్స్‌తో నాకు మంచి బాండ్ ఏర్పడ్డదండి. అవునా? ఎవరు 'భూమి', 'గగన్‌తోనా'? భూమి గారు, హ్మ్. గగన్ గారు, మన పూరి. 'భూమి', 'గగన్' అనేది క్యారెక్టర్‌లండి. వాళ్ళని గూడా మీరు గారు గారు అంటున్నారు. వాళ్ళు మీకు అక్క, బావ గదా!
అవును. బట్ రియల్‌గా కూడా మేము అంతే పిలుసుకుంటాం. నేను అలాగే పిలుస్తా బావగారు. గగన్ గారనేది ఇంతవరకు పిలవలేదు. హ్మ్. బావగారని పిలుస్తా. ఓకే. అక్కనేమో అక్కగారని పిలుస్తా. ఇప్పుడు గూడా. పూరినేమో పూరి అదని కొంచెం తను నా ఏజే కాబట్టి కొంచెం జోక్స్ ఎక్కువేస్తా ఉంటా తనతో. ఓకే. ఆహ్, ఇంకా చెర్రీ బావ. హ్మ్. నాకు రీసెంట్ టైమ్స్‌లో అక్క, బావ అనేటోళ్ళు కొంచెం దూరం ఉంటారు. హ్మ్. లొకేషన్‌లో అక్క, బావతో ఎక్కువుంటా. హ్మ్. కట్ చేస్తే నార్మల్ టైమ్‌లో చెర్రీ బావతో ఎక్కువుంటా రీసెంట్ టైమ్స్‌లో. ఓకే. హ్మ్. బాగా క్లోజ్ అయిపోయారు చాలా అండి ఫ్యామిలీ. చాలా. హ్మ్. చెర్రీ బావ అయితే ఇంక నిజంగే ఇక్కడ పక్క పక్కన ఫ్యామిలీసా అన్నట్టు అనిపిస్తా ఉంటది ఒక పాయింట్‌లో. అంత క్లోజ్ ఉంటాం మీ ఇద్దరం. అవునా? బట్ సీరియల్స్ ఎట్లా ఫన్ ఉంటుందా? అసలంత టైం ఉంటదా ఎంజాయ్ జేయడానికి మీకు? ఫన్ అని కాదండి. కొంచెం నేను, అక్క అందరం కలిస్తే కొంచెం గోల గోల అయితదండి. డైరెక్టర్ సార్‌కి అప్పుడప్పుడు మేము చాలా ఇబ్బంది పెట్టాము. హ్మ్. దానికైతే అందరి ముందు సారీ. ఆహ్, చాలా ఫన్ ఉంటదండి. కంప్లెయింట్‌లెళ్తుంటాయా? మేము నలుగురం కలిస్తే హ్మ్. కంప్లీటెడ్ ప్యాకేజ్ అన్నమాట. ఇంక మాకు ఒక ఇంటికెళ్ళి ఈరోజు షూట్ చేసిన ఫీలింగ్ ఉండదు. ఓకే. ఇప్పుడు నేనెళ్ళాలి. నీకు శివ నువ్వు రెడీ అంటే నేనెళ్ళటం. హ్మ్. అక్క అంటే అక్క రెడీ. వైల్డ్ అయిపోయాక క్లోజ్‌కెళ్ళినప్పుడు ఎవరికాళ్ళు సెపరేట్ ఎళ్ళిపోతాం. మిగతా ఫుడ్ గాని అంతా కలిసి తింటాం. ఓకే. ఆ టైంలో చాలా క్లోజ్ ఉంటామండి మేమందరం అయితే. హ్మ్. కానీ సీరియల్ అంటే ఆహ్, ఒక ఈ మధ్య కాలంలో చాలా మంది వింటున్న మాటలు నేను చాలా మంది నా దగ్గర నాతో చెప్పిన మాటలు గూడా ఇవి. ఓకే. తెలుగు వాళ్ళకే తెలుగు సీరియల్స్‌లో మంచి హ్మ్. క్యారెక్టర్స్ లేవు. హ్మ్. ఆహ్, క్లీనర్, డ్రైవర్ ఇలాంటి పాత్రలు తెలుగు వాళ్ళకిస్తారు. హ్మ్. హీరో, హీరోయిన్ పెద్ద పెద్ద పాత్రలేమో బయట వాళ్ళ నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు హ్మ్. అని జెప్పేసి ఒక కామెంట్ తెగ వినిపిస్తుంది. హ్మ్. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అది నిజమో కాదో తెలవదు. ఆహ్, బట్ డెఫినెట్‌లీ అయితే జరుగుతుందండి. దాని వెనక రీజన్స్ అయితే నాకు తెలవదు. వాళ్ళకి పాస్ట్‌లో మేనేజర్‌లకి తెలుగు ఆర్టిస్ట్‌లకి ఏమన్నా ఇష్యూస్ అయ్యాయా? హ్మ్. లేకపోతే ఇంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నారో తెలవదు. బట్ జరుగుతుంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. జరుగుతుంది. అందరికి కనిపిస్తుంది గదా! జరుగుతుంది. హ్మ్. దాని డెప్త్ అయితే నాకు తెలవదండి. అంతేనా? జరగటం అయితే మీకెలా తెలిసిందో నాకు గూడా అలాగే తెలుసు. ఓకే. బికాజ్ నాకేం పెద్ద ఎక్కువ 10 ఇయర్స్, 15 ఇయర్స్ జర్నీ గాదు. హ్మ్. హ్మ్. నాది ఒక 5-6 ఇయర్స్ అంతే గదండీ. సో, నాకింత వరకే తెలుసు. ఓకే. బట్ జరుగుతుందంతే. డెఫినెట్‌లీ జరుగుతుందండి అదైతే. ఓకే. సో, మీ సీరియల్‌లో స్టార్టింగ్ వచ్చేసరికి మంచి మంచి కామెంట్‌లుండేవి. మంచి లవ్ హ్మ్. స్టోరీ నడిపిస్తున్నారు. అవునవును. స్టోరీ బావుందని. ఈ మధ్య ఫుల్ నెగెటివ్ కామెంట్స్ అంటే హ్మ్. నేను మొన్న, నిన్న గూడా చూసాను. నేనింతకంటే దిగజారిన ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్ అని హ్మ్. జెప్పేసి ఒక కామెంటు. అంటే భూమి వాళ్ళిద్దరు విలన్స్ లాగా మారిపోవడము, అవునవును. నెగెటివ్ క్యారెక్టర్స్ అయిపోవడము. హ్మ్. ఎందుకురా సాగదీస్తున్నారు? ఎందుకిలా జేస్తున్నారు? అని జెప్పి ఫుల్ నెగటివిటీ వస్తుంది. హ్మ్. దాని మీద ఒపీనియన్ ఏంటి? సీరియల్ అంటే ఫస్ట్ అండి అది మూవీ గాదండి. కంప్లీట్‌గా ఎమ్మటే అవ్వజేయడానికి. హ్మ్. వాళ్ళకి ఎపిసోడ్స్ ఎక్కువ రావాలి. ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. వాళ్ళకి టీఆర్‌పీ రేటింగ్ పెరగాలి. అవును. చాలామంది నా ఒపీనియన్ ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు నాకేమనిపిస్తదనంటే, హ్మ్. నాకెప్పటినుంచో అనిపిస్తదండి నార్మల్‌గా ప్రతి సీరియల్ మీరు ఈ సీరియలే గాదు. ఏ సీరియల్ అన్నా మీరు కామెంట్ సెక్షన్ జూసుకోండి. హ్మ్. నెగెటివ్ కామెంట్స్ అనేది ఉంటది. హ్మ్. సాగదీస్తున్నారు. ఇది అదే అలా ఉండే. బట్ ఒక పాయింట్‌లో ఇప్పుడు ఒక హీరో, హీరోయిన్ గలవాలని ఒక టాపిక్ ఉందండి. హ్మ్. హ్మ్. వాళ్ళిద్దరు కలిస్తే మీకు స్టోరీ ఏముంటది? హ్మ్. నార్మల్ ఒక సింపుల్‌గా ఆలోచించండి. హ్మ్. మీకింక స్టోరీ ఏముంటది? కానీ మరి మహా అంటే, మహా అంటే ఇంకొక 50 ఎపిసోడ్స్ వాళ్ళు హ్యాపీగున్న సీన్స్ చూస్తాం. సీరియల్ ఎండ్ జేయాలి. అవును. మీకు ఆ ఇంట్రెస్ట్ పెరగాలి. ఇప్పుడు చూసేది ఆహ్, ఆహ్, చూసే ప్రజలు ఎవరైతే హ్మ్. ఉన్నారో, హ్మ్. వాళ్ళ టీవీ దగ్గర కూర్చొనేది ఏం జరుగుతుంది? ఏంటిది? వాళ్ళ లైఫ్‌లో ఇంకో టాపిక్ ఉండదండి. హ్మ్. హ్మ్. అది చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏందనంటే అదే పంట పొలాలు సంథింగ్ అలా ఉంటాయి యాహ్! గదా! యాహ్! 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 అక్కడ భూమి ఇలా జేసింది, గగన్ ఇలా జేశాడు. హ్మ్. హ్మ్. వాళ్ళకొక టాపిక్ అండి అది. వాళ్ళిద్దరు కలిసిపోతే ఓకే. వాళ్ళు హ్యాపీగుంటరు. వాళ్ళకి తెలియని విషయం ఏందంటే, హ్మ్. ఆ హ్యాపీ అక్కడితో ఎండ్ అయిపోద్ది వాళ్ళు కలిస్తే. ఇంకేం ఉండదు గదండీ! వాళ్ళ గురించి థింక్ చేయడానికి ఏం ఉండదు. హ్మ్. హ్మ్. ఏ హ్మ్. సీరియల్ అయినా తీసుకోండి మీరు మ్యాక్స్. ఓకే. కానీ సో, మరి వాళ్ళనే విలన్స్ చేసేసే అంత లాగేసారు కదా స్టోరీని. సమ్‌టైమ్స్ ఎనీ టైమ్ అలా ఉండదు గదండీ. స్టోరీ అనేది ఎలా ఉంటదండి నాకు హ్మ్. తెలిసి అది ఒక జర్నీ అండి అదంతే. ఒకసారి మంచిగా అనిపిస్తది. ఒకసారి చెడ్డగా హ్మ్. హ్మ్. అనిపిస్తది. హ్మ్. ప్రతిసారి హిట్ ట్రాక్ తీసుకురావాలంటే ఎవరి వల్ల గాదండి అది. అటు ఇటు అయితా ఉంటది. అవును. మన లైఫ్ లాగా అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటదో డెఫినెట్‌లీ అలా అయితది. బట్ మీ క్యారెక్టర్‌కి గూడా ఒకటి కాదు 2 లవ్ స్టోరీలు పెడుతున్నట్టున్నారు. 2 లవ్ ఏమో అండి. ట్రాక్‌లొస్తున్నాయి. అవునవునవును. వాళ్ళు గూడా ఆ కామెంట్‌లు గూడా ఉన్నాయి. అవునండి. అతనికంటే ఈళ్ళు పెద్ద, శివ కంటే ఈళ్ళు పెద్ద కదా! మీరెలా అవునవును. పెడతారు అట్లా అని జెప్పేసి. అవునవునవును. డైరెక్టర్ గారు మార్చేయండి మీరు స్టోరీ వద్దిట్లా. శివ చిన్న పిల్లోడు. శివకి తగ్గట్టు పెట్టండి. ఇలాంటి ఏమో అండి. కామెంట్స్. ఆడియన్స్ ఎలా కనెక్ట్ అయ్యారో, డైరెక్టర్స్ అరేంజ్ చేస్తారో నాకు తెలవదు. ఒక యాక్టర్‌గా అయితే వాళ్ళు చెప్పింది డెఫినెట్‌లీ మేము చేయాలండి. ఎవ్వరమైనా గాని. హ్మ్. అలా. ఎవరు క్లోజ్ బాగా వీళ్ళు నలుగురిలో మీకు?
నలుగురు కాదండి, 5గురు. ఐదుగురా? హ్మ్. ఓకే. హౌస్ వేరే కాబట్టి హేమంత్ బావ దూరం ఉన్నాడు. లేకపోతే మేము 5గురం. ఓకే. నాకైతే అండ్ లొకేషన్‌లోకి వచ్చే వరకైతే నా ఫస్ట్ సెకండ్ ఇలాంటివి వద్దులేండి. నాకు ఈళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అండి ప్రెజెంట్. ఓకే. ఎవరు మా లొకేషన్‌లో ఎనీ టైమ్ ఉండేది హ్మ్. భూమి అక్క, హ్మ్. గగన్ గారు, ఇప్పుడు ఫస్ట్ టైమ్ అన్నా అభి బావ, ఓకే. పూరి హ్మ్. అండ్ నేను. మీ నలుగురం ఎట్లా అంటే అండి, వాళ్ళు ఎప్పటినుంచో ఉన్నారు వాళ్ళు ముగ్గురు క్లోజ్‌గా. హ్మ్. నేను మధ్యలో యాడ్ అయ్యా. అవును. బట్ తెలవకుండా మీ నలుగురం ఒకటయ్యాం అవునా? ఆ లొకేషన్‌లో. హ్మ్. హేమంత్ బావ ఎట్లనంటే నార్మల్ వేరే హౌస్, వేరే హ్మ్. స్టోరీ వైస్ వేరే హౌస్‌లో ఉంటాడు. అవునవును. హ్మ్. సో, పక్కనే ఉండడు కాబట్టి హ్మ్. కొంచెం దూరం ఉంటాం. లేకపోతే మేము 5గురం కలిసి మ్యాక్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చాలా అండి చాలా. సో, భూమి అక్క, భూమి అక్క, భూమి అక్క అంటున్నారు కాబట్టి, హ్మ్. ఇప్పుడు భూమి అక్కకు ఒక ప్రాంక్ కాల్ చేయాలి మీరు. ఓహ్! ఎందుకండి అంత రిస్క్? సరదాగా ఆ! ఇట్లా ఫోన్ చేసి ఇంటర్వ్యూ అయిపోయింది. ఎందుకంటే మీరొచ్చేటప్పుడు నేను ఇంటర్వ్యూలోకి వెళ్తున్నా అని ఇంటర్వ్యూకొస్తుందని చెప్పారు. చెప్పా. నేను విన్నాను కాబట్టి. ఆ! ఇంటర్వ్యూ అయిపోయింది. నేను బయలుదేరిపోయాను. నాకు అర్జెంట్‌గా ఒక 3000 కావాలక్క పంపించవా అని అడగండి. రీజన్ చెప్పొద్దు. అయ్యో! నా ఫోన్‌పే పని చేయట్లేదు. స్కాన్ చేస్తుంటే నాకు అర్జెంట్‌గా ఒక 3,000 కావాలి పంపించండి అని అడగండి. జస్ట్ ప్రాంక్. స్పీకర్. హలో. హలో. హామా. అక్కగారు. చెప్పండి. ఇంటర్వ్యూ మంచిగా అయిందక్క. అవునా? నైస్. నేను రూమ్‌కెళ్తున్నాను. అర్జెంట్‌గా ఒక 3,000 అమౌంట్ ఏమన్నా సెండ్ చేస్తారా? 3Kనా? ఆ! సరే. ఓకే అక్క. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. చెప్పేయండి. సరే. వద్దని చెప్పేయండి. అక్క. హ్మ్. ఈళ్ళు చాలా బలవంతంగా ఇలా చేపియమన్నారు. అందుకే చేశాను. సారీ దానికైతే. అమౌంట్ ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను పంపిస్తా. వద్దు ఓకే. ఇట్స్ ఎ వద్దక్క. ప్రాంక్ కాల్. ఇదేదో ఇంగ్లీష్‌లో అంటుర్రక్క. ఫ్రాంక్ కాల్ అంట. ప్రాంక్. ఫ్రాంక్. ఇదేదో బాగుంది. నేను నిజంగా అనుకున్నా. మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉందో టెస్ట్ అంటే చేయడానికి అంతే. మన ఇద్దరి బాండింగ్‌ని టెస్ట్ చేద్దామని వాళ్ళు ట్రై చేశారు. బట్ ఇన్ కేస్ వాళ్ళకి తెలవదుగా అక్క. ఈ అమౌంట్ మ్యాటర్ అనేది మన మధ్య లేదు అని. అసలు మ్యాటరే కాదది. అండ్ సీరియస్‌లీ అండి. మా అక్క లైన్‌లో ఉన్నప్పుడే చెప్తున్నా. లేనప్పుడు కాదు. హ్మ్. ఆహ్, నాకు అక్క అంటే భూమి అక్క. హ్మ్. అంతే. అరెరెరెరె! సీరియస్‌లీ ఇదండి హార్ట్‌ఫుల్‌గా. ఇదైతే అసలు ఎక్కడ అక్క కాంప్రమైజ్ లేదు. ఆర్టిస్ట్ అని సంథింగ్ ఇలా కాదు. హ్మ్. మా మధ్య రియల్ బాండ్ ఉందండి. అదే. ఇదైతే ఇంటర్వ్యూకొచ్చే ముందు కూడా ఫోను చేసి ఆ! మాట్లాడుతున్నారు అదే కదా! కదా అడుగు మీరున్నారు. పెడుతున్నా, వెళ్తున్నారు అని. అక్క వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్‌లోకి వచ్చినందుకు. హ్మ్. అయ్యో! ఒక నా తమ్ లైఫ్‌లో కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి తమ్ముడు దొరికారు నాకు. నేనొక తమ్ముడుగా మీకు గూడా మాటిస్తున్నా. నేనేదో చేశానని చెప్పనులే గానీ, మీరు గూడా కొంచెం ప్రౌడ్‌గా ఫీల్ అయితారు కొంచెం. ఖచ్చితంగా నేను వెయిటింగ్. ఓహ్! మీరైతే డైరెక్ట్ మీ సక్సెస్ మీట్ లెక్క మీతో మాట్లాడేది ఇక నెక్స్ట్ మూవీస్ రావాలి మీకు మంచిగా. అండ్ థ్యాంక్ యూ నా సో హోప్ అయితే మచ్. మీరు ఒక్క మూవీ ఇట్లా పడితే మరో సాయి పల్లవి అయితారని నాకు డెఫినెట్‌లీ ట్రస్ట్ అక్క ఇదైతే. ఇయ్యు. షూర్‌గా. థ్యాంక్ యూ సో మచ్ మా. ఇంకా మనం మాట్లాడితే వీళ్ళ ఇంటర్వ్యూ అయిపోయిద్దక్క. నిజంగా. 3 అవర్స్ మాట్లాడి వాళ్ళకి ఇంటర్వ్యూ డైరెక్ట్ 10 అవర్స్ పెట్టుకోవాలి. లేదా లైవ్ పెట్టుకోవాలిగ. థ్యాంక్ ఓకే యూ. అక్క. సారీ థ్యాంక్ యూ. ఫర్ ద ఓకే మా. డిస్టర్బెన్స్. ఓకే. నో. ఓకే మా. ఓకే అక్క. బాయ్. బంగారం అండి మా అక్క. కొట్టిన బాగుండు ఉంచుకునేటోళ్ళంగా. చూస్తారిది. అయ్యో! సారీ అక్క. ఆ! పంపిస్తారులే పర్లేదు. తర్వాత పంపిస్తారు. అంటే చాలా పొగిడారు గదా! దీనికి ఫోన్‌పే చేస్తారిప్పుడు. లేదండి. నిజంగానే అక్క అంటే నాకు రీసెంట్ టైమ్స్‌లో హ్మ్. అండ్ నేను కూడా ట్రస్ట్ చేస్తున్నా. మీకెవరికీ తెలవని ఒక పాయింట్ చెప్తున్నా. ఓకే. భూమి అక్క ఎక్కడుంటే అక్కడ కొంచెం హిట్ టాక్ అనేది ఎక్కువుంటది. ఇది అవునా? రాసి పెట్టుకోండి. హ్మ్. నేను తెలుసో తెలియక అంటున్నా. అంత పెద్ద స్టేట్‌మెంట్ అని తెలవదు. హ్మ్. నాకు అక్కని కూడా చెప్పట్లేదు. ఓకే. చాలా లక్కీ గర్ల్ అండి ఆమె. అవునా? చాలా ఏ ప్రాజెక్ట్ ఎక్కినా గానీ వాళ్ళకి చాలా ప్లస్ అయితది. ఓహ్! ఇదైతే షూర్ అండి. నా నా గట్టి నమ్మకం అది. అక్కని లక్కీ చూడంగానే చామ్. ఒక ఆ! మీ బావగారు ఎలా ఉంటారు? బావగారు బావగారు గగన్ గారు. బావగారు చాలా డెడికేటెడ్ పర్సన్ అండి. అంటే ఒక పర్సన్ గురించి చెప్తున్నానని మిగతా వాళ్ళు చేయరని గాదు. హ్మ్. హ్మ్.
బావకి ఎప్పుడైనా ఒక సీన్‌ని ఎలా డిఫరెంట్‌గా జేయాలి. హ్మ్. ఆయనకేందనంటే ఒక సీన్ అంటే సీన్ గాదండి. దానికోసం యుద్ధం జేస్తారు. ఓకే. రియల్ ఫైటర్ ఆయన నాకు తెలిసి. హ్మ్. 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 యుద్ధం జేస్తారు దాని గురించి. యుద్ధం చేస్తారు. ఒక ఎమోషనల్ సీన్ అంటే ఇంకెలా తీసుకోవాలి, ఇంకెలా అట్లా డిఫరెంట్‌గా ఆలోచిస్తా ఉంటారు. బాగా నాకది కష్టపడతారా? బాగా కష్టపడతారు. హ్మ్. అండ్ బావకెప్పుడు చెప్పలేదు. చెప్తే బాగోదు ఆయన ముందు ఆయనకని. హ్మ్. ఆయన దగ్గర గూడా కొంచెం నేర్చుకుంటున్నానండి నేను. అంటే సమ్‌టైమ్స్ ఆయన తీసుకునే విధానం, ఎమోషన్ గాని, క్యారెక్టర్ డెప్త్ ఎలా పట్టాలనేది నాకు లిటరల్లీ చాలా మంచిగా అనిపిస్తదండి ఆయనది అవునా? చూస్తే. మీలో గొప్ప విషయం ఏంటి తెలుసా? వాళ్ళని పొగుడుతూ నేర్చుకుంటున్నా అని చెప్పేసి ఒబీడియంట్‌గా మాట్లాడుతున్నారు అయ్యో! చూడండి. అవునా! థాంక్ యూ అండి. అందరి దగ్గర నేర్చుకోవాలి గదండీ తప్పదు. యాహ్! 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 ఇంకొకటి అందరికి చాలా మట్టికి తెలవని విషయమో మరి లేపోతే ఏంటో నాకు తెలవదు గానీ, మనకొచ్చిందే ఇనఫ్ అనుకుంటారండి. హ్మ్. అది ఎప్పటికైనా గానీ అది రాంగ్ అయితది. నాకు తెలిసిన మట్టికైతే. హ్మ్. అండ్ మనం ఎంత నేర్చుకున్నా ఇంకా చేయాలి, ఇంకా జేయాలి అనే సెన్స్ మనకెప్పుడైతే ఉంటదో, హ్మ్. డెఫినైట్‌లీ వాళ్ళు ఎప్పుడైనా మంచి సక్సెస్ అయితారండి. ఓకే. ఇక్కడితో నాకిది నేను సూపర్ రా బాబు! నేను ఎక్సలెంట్ అనుకుంటే, మనం ఇక్కడితో ఆగిపోతారు. ఆగిపోతాం. ఓకే. ఇంకా చేయాల్సిందుంది. ఇంకా ఇంకెట్లన్నా తీసుకోవచ్చా? ఈ సీన్ ఇంకెలానా ట్రై చేయొచ్చా? హ్మ్. అని తీసుకుంటే బావుంటదండి. దీనికి సైమల్టేనియస్‌గా మనసంతా నువ్వే చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ. రీసెంట్ టైమ్స్‌లో ఈటీవీ ప్రాజెక్ట్ కనెక్ట్ అదే ఎళ్తున్నారా? అది కూడా వెళ్తున్నాను. చేస్తున్నారు అట్లా. అవును. బానే వచ్చింది. అది కూడా ఒక 2 మంత్స్ పైనే అవుతున్నట్టుంది కదా! 2 క్యారెక్టర్. మంత్స్ పైనయితుందండి. ఇక్కడ నుంచే ట్రాక్ ఎక్కువుంటది. ఓకే. అంటే క్యారెక్టర్‌ని అలవాటు చేశారు హ్మ్. ఫస్ట్ స్టార్టింగు. హ్మ్. అండ్ నేననే పర్సన్‌ని సూర్యగా అక్కడ పరిచయం కాబోతున్నా ఈటీవీలో. ఓకే. 'మనసంతా నువ్వు' సీరియల్‌లో. హ్మ్. అక్కడి నుంచి ట్రాక్ ముందుకు తీసుకెళ్ళి హ్మ్. ఇంక వాళ్ళేం చేస్తారో వాళ్ళిష్టం అండి. మనకు అంతేనా? తెలవదు కదా! అక్కడ అక్క బావ లేరా? సింధు, యష్. అంటే వాళ్ళతో బాండ్ పెరగొచ్చండి. హ్మ్. వాళ్ళతో సీన్స్ పడ్డాక పెరుగుతది. అంటే 1, అదేలెండి. 2 సీన్స్ కన్నా హ్మ్. ఫ్యామిలీలో యాడ్ అయినప్పుడు హ్మ్. ఇంక తప్పదు. నేను వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు వాళ్ళు మీతో నాతో మాట్లాడాలి. ఎనీ టైమ్ మాట్లాడకుండా ఉండటం కుదరదు గదండీ. సో, అవును. బాండింగ్ అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆహ్, అవ్వాలండి. వాంటెళ్ళి పరిచయం చేసుకోవాలనుకుంటే అది ఎక్కువ కాలం ఉండదు. ఉండదు. అవును. కష్టమే. ఇబ్బంది పడాల్సొస్తది తర్వాత. అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా "నువ్వేం చేస్తున్నావు తమ్ముడు?" లేకపోతే "అన్న ఇది" సంథింగ్ అలా మాట్లాడుకుంటూ పెరిగిన బాండ్ ఎలా ఉంటదనంటే, నెక్స్ట్ డే వచ్చినప్పుడు తమ్ముడికి గూడా ఉందా ఈరోజు షూట్ ఆ ఒపీనియన్ వస్తా ఉంటది. హ్మ్. అలా. ఓకే. ఈ షూటింగ్స్‌లో హ్మ్. ఫుడ్ గురించి తెగ మాట్లాడుకుంటుంటారు ఓకే. అందరూ. మీకు ఎలా అనిపిస్తది? అంటే మంచి ఫుడ్ పెడతారా? లేకపోతే ఇబ్బంది పడతారా? నేనది గమనించినో లేదో పక్కన పెడితే అండి, వీటి గురించి చాలామంది ఆర్టిస్టులు పట్టించుకోరు. ఓకే. పట్టించుకోరు మీన్స్ ఏందనంటే, ఎవరు చెప్పారో నాకు తెలవదు గానీ, హ్మ్. మోస్ట్‌లీ యాక్టర్స్‌లో ఉన్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే నార్మల్‌గా మనమే ఏమైనా డస్ట్‌లో ఉన్నా గానీ, హ్మ్. ఒక 2, 3 దోమలేమన్నా కుట్టినా గానీ ఇరిటేటివ్‌గా ఫీల్ అవ్వటం, హ్మ్. ఫుడ్ బాలేకపోయినా మనం తినకపోవటం, సంథింగ్ టైర్డ్ అయిపోతే చెయ్యము, పడుకుంటా హ్మ్. ఇలాంటివుంటాయి. ఓకే. కానీ ఆర్టిస్ట్‌లో ఉన్నది ఇదొక క్వాలిటీ చాలా బావుంటదండి. అడ్జస్ట్ అయితారండి హ్మ్. మ్యాక్స్. హ్మ్. 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 ఒకవేళ ఫుడ్ బాలేదనుకో, ఒక సీన్ రెడీ ఉంది నెక్స్ట్ కొంచెమన్నా తిందాం. ఓకే. తినేసి సీన్‌కెళ్ళిపోదాం. హ్మ్. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాలి. హ్మ్. మేకప్ ఏసుకోవాలి. అదొకటుంటది. ఓకే. మస్కిటోస్ సంథింగ్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి రాసుకోవటం. హ్మ్. అసలు మ్యాక్స్ సీన్ చేయాలి. ఓకే. ఇప్పుడు షూట్ జేయాలి. ఆ హ్మ్. సెన్స్‌లో మోస్ట్‌లీ ఉంటారండి. అదొకటి మంచిగనిపిస్తది. హ్మ్. ఇవి ఇవి పట్టించుకోరు. పట్టించుకోరు. ఇవన్నీ పట్టించుకుంటే లొకేషన్స్ అన్నీ అయ్యేం పర్మనెంట్ హౌసెస్ గాదు గదండీ. ఎనీ అవును. టైమ్ క్లీన్ ఉండటానికి. హ్మ్. మనం హ్మ్. గూడా అర్థం చేసుకోవాలి. మోస్ట్‌లీ క్లీన్ ఉంటే అదేలే. సమ్‌టైమ్స్ మరీ మన ఇల్లు ఉంచుకున్నంతయితే ఉండవండి. హ్మ్. అదైతే హ్మ్. ఖచ్చితంగా. బట్ అయేం పట్టించుకోరనమాట. ఓకే. బయట గుర్తుపడతారా 'శివ' అనే క్యారెక్టర్‌ని? నేను ఒక 4-5 మ్యాక్స్ ఒక 6 సీరియల్స్ జేశాను. హ్మ్. హ్మ్. ఫేమ్ అనేది గుర్తుపట్టడం 'కలవరకోళ్ల కనకమహాలక్ష్మి' నుంచి స్టార్ట్ అయింది ఓకే. నార్మల్‌గా. హ్మ్. అంటే అందరూ గాదు. కొంతమంది ఆ సీరియల్ జూసేవాళ్ళు సంథింగ్. రెగ్యులర్‌గా చూసేవాళ్ళు. డెఫినెట్‌లీ గుర్తుపట్టేటోళ్ళు. హ్మ్. బట్ 'మేఘ సందేశం' శివగా మాత్రం హ్మ్. చాలా గట్టి పేరిచ్చిందండి. అవునా? ఇప్పుడు టాప్ నాచ్. ఆ! అది హ్మ్. నా లైఫ్‌ని చేంజ్ చేసిందనుకోవచ్చు. ఓకే. చెప్పాగా 'భూమి అక్క' ఎక్కడుంటే అక్కడ. నా లైఫ్‌లోకొచ్చినందుకు అట్లా గూడా నాకు మంచి జరిగిందనైతే నేను ట్రస్ట్ చేస్తున్నా గట్టిగా. ఓహ్! బికాజ్ నేను ఎక్కడికి పోయినా గాని విలేజ్ సైడు హ్మ్. సంథింగ్ జీతోలో టాప్ ఉందండి 'మేఘ సందేశం'. అవును. సో, నా లక్కీగా నాకది రావడం, నేను హ్మ్. విలేజు ఎటన్నా టెంపుల్స్ గాని సంథింగ్ అటెళ్ళినప్పుడు వచ్చి మాట్లాడటం. మొన్న రీసెంట్‌గా చిన్న తిరుపతెళ్ళాను. హ్మ్. ఏలూరు దగ్గర. హ్మ్. 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 అక్కడ నేను దేవుడి గురించెళ్తే కొంతమంది భక్తులొచ్చి నాతో వచ్చి మాట్లాడటం. హ్మ్. ద్వారకా, తిరుపతి. అండ్ ఒక ఆర్టిస్ట్‌కి ఇంతకు మించి ఏం కావాలండి. మనం సక్సెస్ అవ్వడం ఏదో ఆహ్, పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ ఉండవండి. మీ హ్మ్. కెరియర్‌లో మిమ్మల్ని గుర్తుపెట్టొచ్చి మాట్లాడారంటే హ్మ్. అదే ఒక పెద్ద సక్సెస్ ఆ పాయింట్ టైమ్‌లో. ఆఫ్‌కోర్స్ అది చాలా హై హ్యాపీనెస్ హ్యాపీ ఉంటది.
డెఫినెట్లీ ఉంటదండి ఫస్ట్ అదైతే. మూమెంట్ గుర్తునింది అట్లా ఫస్ట్ ఒక ఫ్యాన్ పలకరించిన మూమెంట్ మీకు? ఫస్ట్ ఫ్యానా అండి? అంటే మెల్లగా ఫస్ట్ ఫ్యాన్ అని చెప్పలేమండి. ఎందుకంటే ఈవెన్ 'సుందరీకాండ్' నుంచైనా గానీ ఎవరో ఒకళ్ళు డెఫినెట్‌లీ గుర్తుపడతారండి. హ్మ్. సో, అంత పర్టిక్యులర్‌గా అయితే ఏం లేదు. రీసెంట్ టైమ్స్‌లో అయితే మంచి మెమోరీస్ ఇచ్చింది. 'శివ' క్యారెక్టరు హ్మ్. నాకు ఒక మంచి పేరు తెచ్చింది. అమ్మ వాళ్ళకి గానీ, లేకపోతే అందరికి. హ్మ్. నాకైతే అదైతే వచ్చింది. చూస్తారా మీ మదర్ సీరియల్? నేను కొంచెం నా సీరియల్ మా అమ్మ చూడదండి. అదేంటి? అయ్యయ్యో! అంటే నేను చూపిస్తే చూపిస్తది. బికాజ్ మా అమ్మ కొంచెం ఆ! వర్క్ బిజీ సంథింగ్ అలా ఉంటారు కదా! అబ్బా! ఖాళీ టైంలో చూస్తారు ఖచ్చితంగా. హ్మ్. కానీ రెగ్యులర్‌గా వాచ్ చేయరు. టీవీలో వాచ్ చేయరు. మొబైల్‌లో చూస్తారు. అంతేనా? అది కూడా నా గురించి ఈరోజు నేనొచ్చినంటే, "ఆ! సరేరా" ఏం చెప్తది. మంచిగా చేస్తే బాగా చేసినావు అంటది. మంచిగా లేదనుకో, ఇంకా బాగా చేయాలి. సో, అలా. ఓహ్! అలా కొంచెమే చూస్తారు. ఎక్కువ చూడరు బేసిక్‌గా. చూడరని కదండీ! మా అమ్మకి చూడాలని ఉంటది. ఇంకా ఫ్యామిలీ అదేలే. అంటే బరువు మమ్మీ బాధ్యతలు మోస్తున్నారు గదా! మోస్తున్నారు కదా! అంతే ఉంటది. మీరనుకున్నారుగా చూసుకోవాలని. చూసుకుంటారులెండి. చూసుకుంటా అండి. నా డ్రీమ్ ఒక్కటే అండి. మా నాన్న దూరమయ్యాక కూడా ఇంత కష్టపడుతుంది మా అమ్మ. హ్మ్. మా అమ్మ ఎవరి దగ్గర తగ్గకూడదు. తగ్గనీయకుండా చూసుకోవాలి. గదొక్కటే ఉందండి నాకైతే. ఇయ్యు! డైలాగ్ అని గాదు. హ్మ్. నిజంగానే నా డ్రీమ్ అండి అది. మమ్మీని మంచిగా చూసుకోవాలి. ఓకే. చాలామంది మ్యారేజ్ అయిపోయాక మారిపోతారు. సంథింగ్ ఇలా అంటారు. హ్మ్. ఆ మ్యారేజ్ అవ్వకముందన్నా మంచిగా చూసుకుందాం. మనం మారతామో లేదో మన మీద ఒక క్లారిటీ ఉంటది మారమని. ఓకే. అంతకు ముందే నేను మంచిగా చూసుకోవాలిరా బాబు మా అమ్మని. ఏమి ఇంతమంది చెప్తుంటే నాకు భయమేస్తది. నాకు క్లారిటీ ఉంది మంచిగా చూసుకుంటా అని. హ్మ్. కానీ వీళ్ళందరూ అంటుంటే అరే నిజమా ఏంటి అన్న సెన్స్‌లో వెళ్ళిపోతూ ఉంటది. అవును. 'శివ' గారికి సీరియల్‌లో 2 లవ్ ట్రాక్‌లున్నాయి. కానీ ఇక్కడ బయటుండే 'బాలు' గారికేమన్నా లవరు, అయ్యో! గర్ల్ అయ్యేం ఫ్రెండ్ లేవండి. ఒకప్పుడు తెలిసి తెలియని ఏజ్‌లోనే బ్రేకప్ అయిపోయిందా? బ్రేకప్ అని అంత పెద్ద వర్డ్స్ అని గాదు. హ్మ్. ఒక క్లారిటీ వచ్చింది నాకు తెలుసో తెలియకో. వద్దురా మనకి సెట్ కావు. మనం మంచిగుందాం హ్మ్. అనే సెన్స్‌లో అయితే ఉందండి. కానీ డీఎమ్స్‌లో ప్రపోజల్స్ ఏం రావట్లేదా? మెసేజ్‌లు పెడుతుంటారు కదా ఇన్‌స్టాలో. ప్రపోజల్స్ అని గాదు. చాలామంది నేను స్టార్టింగ్‌లో మనకు ఒకప్పుడు ఫేమ్ లేదు గదా! రిప్లైకి రెస్పాండ్ అవుదామని జెప్పేసి రెస్పాండ్ అవ్వడం స్టార్టింగ్‌లో జేశా. ఓకే. బికాజ్ మనకు ఆ ఫేమ్ ఒకప్పుడు లేదు. ఇలా పెడితే బాగుండని ఒపీనియన్‌లో ఉన్నాం. హ్మ్. హ్మ్. కట్ చేస్తే రీసెంట్ టైమ్స్‌లో ఏమైందనంటే మనం మెసేజ్ చేసామనుకో ఫస్ట్ మంచిగా మాట్లాడతారు. మీకు ఓకే. మీకు ఫ్యాన్ అండి లైక్ అలా అంటారు. మనకి హ్యాపీ అనిపిస్తది. హ్మ్. కలుద్దామా? లేకపోతే హ్మ్. మీరొక సెల్ఫీ తీసి పంపండి. లేకపోతే మీ షూట్ లొకేషన్ చూపించండి. ఓహ్! సో, ఇలాంటి తెలుసో తెలియక హ్మ్. చేసే కొంచెం ఇబ్బంది వల్ల అందుకేనా ఆర్టిస్ట్‌లు దూరం పెడతారు ఓకే. అనే చిన్న ఒపీనియన్. అందరని గాదు. హ్మ్. హ్మ్. కొంతమంది మంచిగా పెట్టేవాళ్ళు గూడా ఉంటారు. అవును. బట్ ఎప్పుడైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మనం మాట్లాడుతూ ఉంటాం గదండీ! హ్మ్. వీడియో కాల్ చెయ్యి మీట్ అయితారా? సంథింగ్ ఇలా అడిగితే కొంచెం ఇబ్బందిగా ఉంటది గదండీ! హ్మ్. హ్మ్. బికాజ్ అసలకి ఆర్టిస్ట్ ప్రొఫైల్ అంటే కొంచెం భయమేస్తా ఉంటది. అదే మనం భయం ఎక్కువ. భయముంటది. మనం తప్పు చేసినా చేయకపోయినా మనం హ్మ్. చెప్పుకోలేం. ఎనీ టైమ్ నేను ఇదిరా అని చెప్పుకోలేం. అవును. సో, అదొకటి జరుగుతుందండి అంతే. అందుకే రిప్లైస్ ఇవ్వట్లేదు. అంతే అంతే అండి. అంతేనా? రిప్లై ఇచ్చేంత పెద్దోడిని గూడా ఏం గాలేదండి. అంటే ఇయ్యలేకపోవడం అలా ఏం లేదు. హ్మ్. మోస్ట్‌లీ కుదిరినంత వరకు మంచిగా అనిపించిన వాళ్ళందరితో మాట్లాడతా. హ్మ్. వీళ్ళు కొంచెం మనకి ఇబ్బంది పెడుతున్నారంటే కొంచెం దూరం పెడతా అంతే కొంచెం అండి. కొంచెం దూరం అంతే పెడతారు. అంతే. ఓకే. హ్మ్. బట్ ఫ్యాన్స్ అయితే ఫార్మ్ అవుతున్నారు ఇప్పుడిప్పుడు కొంచెం. ఇప్పుడిప్పుడే అండి. ఓపెన్‌గా చెప్పాలంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యారు. హ్మ్. శివకైతే నాకు మంచి పేరొచ్చిందండి 'మేఘ సందేశం' నుండి. ఓకే. హ్మ్. సో, ఈ జర్నీ మొత్తంలో ఎవరికి థాంక్‌ఫుల్ ఉండాలి మీరు? ఎవరికైనా థాంక్స్ చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? ఇండస్ట్రీ పరంగా ఉన్నారు. అండ్ నా పర్సనల్ లైఫ్‌గా ఉన్నారండి. ఓకే. ఇండస్ట్రీ పరంగా వచ్చేసి నాకు తెలుసో తెలియక ఒక పాయింట్‌లో ఒక ఫ్రెండ్ వల్ల నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది 'సుందరిలో'. ఓకే. అండ్ ఆ జర్నీ తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత నాకు 'సునీల్ అన్న' అని చెప్పేసి మేనేజరు. హ్మ్. అన్న నాకు కంటిన్యూటీ రోల్ పెట్టిచ్చారు. ఓకే. నాకు లక్కీగా అది ఆహ్, మెయిన్ విలన్ ఫ్రెండే వచ్చింది. బట్ నలుగురు ఫ్రెండ్స్ ఉంటే నాలుగో ఫ్రెండ్ నేను ఓకే. లాస్ట్. హ్మ్. అది నా లక్కో ఏంటో తెలవదు ఫస్ట్‌కొచ్చా. అండ్ 'సుందరి' ఇచ్చిన తర్వాత 'సునీల్ అన్న' నాతో మాట్లాడిన విధానం, హ్మ్. లైఫ్ గురించి చెప్పిన అయన్నీ నాకు చాలా మంచిగా అనిపించింది. హ్మ్. అండ్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఒక్కళ్ళకైతే థాంక్స్ చెప్పుకోలేనండి. చాలా ఉన్నారు. ఓకే. ప్రతి జర్నీలో ఒకళ్ళు ఎవరిని మర్చిపోలేం గదండీ. ఒక్కళ్ళనే డిసైడ్ చేయాలంటే హ్మ్. అది కష్టం. డెఫినైట్‌లీ అవ్వదండి. ఎందుకనంటే చాలా మందున్నారు. హ్మ్. ఇప్పుడు 'శ్రీధర్' అన్న ఇచ్చారు. 'కలవరకోళ్ళు కనకమహాలక్ష్మి', మా హ్మ్. అన్నయ్య ఇంకో మేనేజర్ ఇచ్చారు. ఓకే. ఆహ్, ఈ 'రాజేందర్' సార్ అయితే డెఫినైట్‌లీ నాకు లైఫ్ ఇచ్చారు కాబట్టి ఆయన పేరు చెప్పాల్సొచ్చింది. అందరూ ఇంపార్టెంటే అండి. హ్మ్. 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 ఓకే. అలా. పర్సనల్‌గా వేరే వాళ్ళున్నారు. పర్సనల్‌గా అయితే వచ్చేసి ఫస్ట్ ఆహ్, దేవత అనొచ్చో మరేమో తెలవదు. హ్మ్. లిటరల్లీ
మా అమ్మ, మా అన్నయ్య రీసెంట్ టైమ్స్‌లో నాకు వాళ్ళు సపోర్ట్ ఇచ్చే విధానం హ్మ్. నెక్స్ట్ లెవెల్ అండి. అవునా? నేను ఎప్పుడన్నా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమన్నా నేను అంటే అనిపిస్తది కదండీ మనం జర్నీ చేసేటప్పుడు హ్మ్. ఇది మన లైఫ్ కాదు. నే మనం సెట్ అయితామా లేదా మనం ఒక 2, 3 మూవీస్ తీసాకైనా ఆ ఫీలింగ్ వస్తదండి. ఖచ్చితంగా. అండ్ అది గుర్తొచ్చినప్పుడు మా అమ్మోళ్ళు ఇచ్చిన సపోర్ట్ గానీ, హ్మ్. మా అమ్మ పడే స్ట్రగుల్ గానీ, మా అన్నయ్య కొన్ని త్యాగాలు చేశాడు నా గురించి. హ్మ్. లైఫ్‌ని పక్కన పెట్టాడు. అమ్మకు తోడుండాలి కదండీ అన్నయ్య. అవునులెండి. సో, అన్నయ్యకి ఇండస్ట్రీ అంటే ఇష్టమున్న హ్మ్. వచ్చి ఏదైనా చేస్తారో చేయరని సెకండరీ అండి. హ్మ్. హ్మ్. ఇండస్ట్రీ అంటే ఓపెన్ ప్లాట్‌ఫార్మ్ ఎవరైనా రావచ్చు అవును. గదా! హ్మ్. సో, అన్నయ్యకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. ఇప్పుడు నేను ఈడుండాలంటే అన్నయ్య అక్కడ ఆడుండాలి. హ్మ్. యాక్చువల్లీ ఇంకోటి గమనించాలంటే మా అన్నయ్యకి ఇంతమంది ముందు ఒక సారీ అండి. ఓహ్! దానికి ఎందుకనంటే ఇప్పుడు నాకు పేరొచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలనో, ఒక పక్క అన్నయ్యకి రానందుకు బాధపడాలనో తెలవదు. హ్మ్. బికాజ్ అంత ఇష్టం ఉన్న అన్నయ్యకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి చేస్తున్నా కాబట్టి హ్మ్. నీ చిన్న కొడుకు ఇట్లా చేసాడమ్మా, అట్లా చేసాడమ్మా ఇదని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతారు. హ్మ్. మీ పెద్దోడు కూడా ట్రై చేయొచ్చు కదా! మీ వాడు కూడా మంచిగా ఉంటాడు కదా! అన్న హ్మ్. సెన్స్‌లో మాట్లాడతారు. హ్మ్. హ్మ్. అది విన్నంత ఈజీ కాదండి అది తీసుకోవటం. చాలా హర్టింగ్ ఉంటది. నిజం. చాలా హర్టింగ్ ఉంటది. బికాజ్ ఎందుకంటే, అరే! మీ తమ్ముడు ఆ పొజిషన్‌లో ఉండి నువ్వెందుకు ఇక్కడ అనంటే, హ్మ్. నా ఒక్కడికి తెలుసు. మీకోసం ఆయన ఎంత ఇది నా చేస్తుండు. కోసం అని కూడా పక్కన పెడితే, ఇంకా నాన్న ప్లేస్ అన్నయ్య తీసుకున్నాడండి. హ్మ్. అమ్మకు తోడుండడం. కొంచెం హెల్త్ ఇష్యూస్ సంథింగ్ ఉంటది కదా! హ్మ్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎవరికైనా. అవును. అని అమ్మకు పక్కన నేనుండాలి. అన్ని మాటలు భరిస్తున్న ఆయన గొప్పనా? నాకేదో దరి నా లక్కో లేకపోతే నా హార్డ్ వర్కో నేను ఇటు ఎళ్తున్నండి. హ్మ్. హ్మ్. ఒక పాయింట్‌లో నన్ను మా అన్నయ్యని చూసుకుంటే మా అన్నయ్య నాకు ఇక్కడ కనపడతాడు. హ్మ్. అరే! ఫ్యామిలీ కోసం ఇంత చేసాడురా బాబు! నేనింకా ఏం చేయలే చేయడానికి ట్రై చేస్తున్నా. హ్మ్. బట్ ఏం చేసినా చేయకపోయినా ఫ్యామిలీకి అండగా నిలబడ్డాడు. పెద్దోడంటే ఇలాగే ఉంటాడురా అని నాకైతే అనిపించిందండి లిటరల్లీ. అబ్బబ్బబ్బా! నిజంగా అన్నయ్య అంటే నాకు ఇక మా అమ్మ అంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ అండి. హ్మ్. లిటరల్లీ నాకు అమౌంట్ గురించైనా నేను లో ఫేజ్‌లో ఉన్నా గానీ, మా అమ్మ కోసం ఏదైనా చేయాలనిపిస్తదండి. అంతేనా? చేసేస్తారులెండి. గట్టిగా అనుకోండి. దయవచ్చండి ఇది చూద్దాం. ట్రై చేస్తున్నా గట్టిగా ఇంకా. హ్మ్. సో, ఫైనల్‌గా మీ అందరి డైరెక్టర్స్‌కి గావచ్చు, మీ ఫ్యామిలీకి కావచ్చు, మీ ఫ్యాన్స్‌కి గావచ్చు, ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ కెమెరా ఈస్ హియర్. సింపుల్ అండి. థాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు. ఈ ప్లేస్ దాకా తీసుకొచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చేదాకా. అండ్ ఇంకేం చెప్పలేనండి. మళ్ళీ థాంక్ యూ. హ్మ్. నేను గూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఫ్యామిలీని మీరు చాలా చాలా బా జూసుకోవాలి. మంచి మంచి ఆఫర్‌లొచ్చి మీరు చాలా చాలా సీరియల్స్, అంతా మూవీస్ చేయాలని దయవచ్చండి. నేను గూడా మనస్ఫూర్తిగా అంటే నా నాలుక మీద మచ్చలున్నాయండి జరుగుతా ఉంటాయి కానీ. ఓహ్! అట్లా. డెఫినెట్‌లీ మళ్ళీ మనం మీట్ అయిదామండి. లేదా మీరొక చిన్న వాయిస్ మెసేజ్ పెట్టండి. మీరు బాగా సెట్ అయితారు, బాగా సెట్ అయితారు. అది అలారం కింద పెట్టుకుంటా. నేను సెట్ అవ్వద్దండి. మీకు సెట్ అవుతారు అని జెప్తే నేనెటు పోతాను. మీరు కూడా డెఫినెట్‌లీ మంచి ప్లేస్‌కెళ్ళాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నానండి. థాంక్ యూ సో బికాజ్ మచ్. ఎవరి జర్నీ అయినా గానీ, ఎవరి స్ట్రగుల్స్ ఎవరి ఏంటనేది వాళ్ళు మాత్రమే తెలుసు. ఎగ్జాక్ట్‌లీ. సో, కరెక్ట్. మీకు గూడా ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ. థాంక్ యూ వెల్కమ్. సో మచ్.